సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన లేదా సాజీ స్కీమ్ కింద పోయిన 5 ఏళ్లలో బీబీ పాటిల్ ఏ గ్రామ పంచాయతీని కూడా దత్తత తీసుకొని ఈ స్కీమ్ ని అమలు చేయించలేదు. 16వ లోక్సభ కాలంలో బీబీ పాటిల్ మొదటిసారి ఎంపీ అయినప్పుడు సాజీ ఆదర్శ గ్రామ స్కీమ్ కింద జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరాసంగం గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ గ్రామంలో పాటిల్ గారి కులదైవం ఉన్నందునే ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారని కొందరు గ్రామస్తులు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు దత్తత తీసుకున్నానే మాట మీద దత్తత అంటే ఆ ఊర్లు రూపురేఖలే మార్చేస్తామనే లెక్కలలో తీసుకోవాలి. ఆ ఊర్లలో రైతులతోని కానీ రైతులకు సంబంధించినవి కానీ మహిళలకు సంబంధించినవి కానీ యూత్ కి సంబంధించినవి కానీ అక్కడ ఏం కావాలి అనేది అవన్నీ చేసి యాక్చువల్ గా ఒక రిపోర్ట్ తయారు చేసి దాని మీద ఆ ఊరికి పరిష్కారం చేయాలి. అట్లాంటి ఏం చేయలేరు అనమాట. తీసుకున్నట్లు కూడా మరి ఏం సక్రమం దిద్దిన తీసుకున్నట్లు కూడా ఏం సక్రమం చేసినట్టు ఏం చేయాలని మీరు అనుకున్నారు? అన్ని చేయాలనుకోవటం మేము ప్రతి ఒక్కటి చేయాలనుకో చేసింది అతను ఏమున్నది. ఇప్పుడు తీసుకున్నది అన్నది ఒకటే మాట ఉంది. బట్ తీసుకున్నా నేను పలాంటి చేసినా ఏమన్నా చేసినట్లుందా మాకేమన్నా ఇప్పటిదాకా కూడా మాకేం లేదు. తెలియదు కూడా మీరు అన్నదాకా కూడా తెలియదు. ఈవీఎం మిషన్ లో 3వ నంబర్ చేతి గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును వేసి సురేష్ షెట్కార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. జనమే తన బలమంటూ ముందుకు నడిసే